హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాట్యం సురేష్ కృష్ణని. ఈరోజు వీడియోలో మీకు ఒక ఒక స్టూడెంట్ని పరిచయం చేయబోతున్నాను. తనను స్పెషల్గా ఎందుకు పరిచయం చేస్తున్నానో మీకు తర్వాత చెప్తాను. త్రిషిక కమ్. నమస్కారం. ఓకే, ఈ అమ్మాయి పేరు త్రిషిక. నేను వర్క్ చేసే స్కూల్లో లాస్ట్ 2 years నుంచి నా దగ్గరే క్లాసికల్ డాన్స్ యాక్టివిటీ నేర్చుకుంటుంది. బట్ ఈ ఇయర్ తను వేరే స్కూల్ షిఫ్ట్ అవుదాం అనుకుంది. తను షిఫ్ట్ అవ్వడానికి కూడా ఓకేగా ఉంది. కానీ ఒక విషయం తను సాటిస్ఫై అవ్వలేదంట. ఏంటంటే తను ఇంకొక స్కూల్‌లో జాయిన్ అయ్యి ఆ న్యూ స్కూల్‌లో క్లాసికల్ డాన్స్ యాక్టివిటీ లేదు. సో తను హాలిడేస్‌లో నేను నేర్పించిన సాంగ్స్ అన్ని మంచిగా పర్ఫార్మ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఆ టైంలో ఇంకొక స్కూల్‌లో క్లాసికల్ డాన్స్ యాక్టివిటీ లేదనేసరికి తను వాళ్ళ మదర్ చెప్పారు నాకు ఇవన్నీ కూడా. సాడ్‌గా ఫీల్ అయిందనేసి. దెన్ ఇక్కడ నేను వర్క్ చేసే స్కూల్‌లో తను ఇప్పుడుంటున్న స్కూల్‌లో టీసీ తీసుకొని వెళ్ళి మళ్ళా క్లాసికల్ డాన్స్ కోసము నా కోసం మళ్ళా నా టీచింగ్ దీనికోసం ఆ అమ్మాయి మళ్ళీ ఈ స్కూల్లోనే రిటర్న్ జాయిన్ అయిందంట. అండ్ ఈ విషయం నాకు రిసెప్షన్ టీచర్ కూడా చెప్పారు, ఇలా జరిగింది సార్ అనేసి. సో నాకు చాలా హ్యాపీగా, ఎందుకంటే పిల్లలు ఇంత బాగా నేర్చుకుంటూ స్కూల్ వాళ్ళ అకాడమిక్ ఇయర్స్ వెళ్ళే దాని కోసం కూడా ఆలోచించి మళ్ళీ ఆర్ట్ ఎడ్యుకేషన్ లో నన్ను మిస్ అవుతున్నాను, నా క్లాసెస్ మిస్ అవుతున్నాను అని చెప్పడంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలాంటి మూమెంట్స్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అవును త్రిషిక. అయితే త్రిషిక ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి స్కూల్లో మాత్రమే నేర్చుకుంటుంది అండ్ బయట ఎక్కడా నేర్చుకోలేదు. బయట చాలా చాలా బాగా ఏమంటారు, చాలా బాగా చేస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ మనకు తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ కూడా రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేసి నాన్ స్టాప్ 3 hours డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి శ్రీ రాగరమ్య కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ లో తన ప్రతిభ చాటుకొని తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా తను సొంతం చేసుకుంది. అండ్ వాళ్ళ మదర్ కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ గ్రాండ్ మదర్ మీ వాళ్ళు కూడా వచ్చారనుకుంటా. అదే తనని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆ స్టేజ్ మీద చూడడం వల్ల ఒక డ్రీమ్ గా భావించారు. అది ఫుల్ఫిల్ చేయడం అంటే నేను ఒక వరకే నేర్పించాను, తను ఇంట్రెస్ట్ తో తన డెడికేషన్స్ తో ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అన్నిట్లో ముందు ఉంటుంది, మంచిగా పర్ఫామ్ చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ త్రిషిక. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి అండ్ ఇంకా బాగా నేర్చుకోవాలి. నువ్వు ఈ స్కూల్లోనే ఉండాలి 10th అయ్యేంత వరకు. అండ్ మనకి యాక్టివిటీస్ 8th క్లాస్ వరకే కాబట్టి 8th వరకు డాన్సే ఉండాలి యాక్టివిటీ. ఓకే, నీకు ఇష్టమా? నీ ఇష్టమే, డాన్స్ ఇష్టమే కదా. వేరే యాక్టివిటీస్ ఇష్టం అంటే నీ ఇష్టం, దానికైనా వెళ్ళొచ్చు. డాన్స్ అంటే డాన్స్ కి వెళ్ళొచ్చు. ఓకే, బట్ 8th క్లాస్ వరకే యాక్టివిటీస్ ఉంటాయి మనకి స్కూల్లో. ఓకే, డాన్సా వేరే యాక్టివిటీసా? డాన్స్. ఓకే, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే బాయ్, సబ్స్క్రైబ్ అండ్ చేయండి. మళ్ళీ బాయ్. ఓకే బాయ్.